ఈరోజు 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థుల కోసం పాలీసెట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ 2024-25 ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదలయ్యడం జరిగింది. ప్రస్తుతం 10th క్లాసు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అర్హులు. తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థులందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇది అందిస్తున్నటువంటి కోర్సులు ఏమేమి ఉన్నాయంటే ఇంజనీరింగ్లో మీకు సంబంధిత గ్రూపులు కూడా ఉంటాయి. నాన్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అగ్రికల్చర్కి సంబంధించినవి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా జాయిన్ అవ్వచ్చు. హార్టికల్చర్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అదేవిధంగా వెటర్నరీ, తర్వాత ఫిషరీస్ అనేటువంటి ఈ యొక్క డిప్లొమా కోర్సులను మీ యొక్క ర్యాంక్ ఆధారంగా వాళ్ళు భర్తీ చేస్తారు. మీకు పాలిసెట్లో వచ్చేటువంటి ర్యాంక్ ఆధారంగా వాళ్ళు మీకు సీట్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఈ కోర్సులు అందించేటువంటి సంస్థలు అంటే ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయంటే గౌటు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ కోర్సులను అందించే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ. అదేవిధంగా హార్టికల్చర్ డిప్లొమా కోర్సులను అందించే శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ. యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ కోర్సును అందించే పివి నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ కూడాను ఇందులో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఫీజు వచ్చేస్తే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 250 రూపీస్ ఫీజుగా ఉంది. మిగతా విద్యార్థులకు 500 రూపీస్ అనేది ఉంది. దీనికి ఆన్లైన్ చేసుకోవడానికి మనకు తేదీలు అనేది ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ చూడండి 15వ తారీఖు 2వ నెల 2024 ఫిబ్రవరి 15 నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 22. ఒక 100 రూపాయలు మనం ఎక్స్ట్రా ఫీజు కట్టుకుంటే 24 అంటే 2 డేస్ తర్వాత కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆలస్య రుసుము 300 రూపాయలతోని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనం 26వ తారీఖు వరకు కూడా చేసుకోవచ్చు. తర్వాత మనకు ఆలస్య రుసుముతోనే కాకుండా 22 వరకు మీరైతే ఆన్లైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత పరీక్ష నిర్వహణ తేదీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 17వ తారీఖు 5వ నెల అంటే మే 17వ తారీఖున ఉంటుంది. పరీక్ష యొక్క సమయం టైము ఎప్పటి నుంచి అంటే మార్నింగ్ 11 నుంచి 1:30 వరకు ఉంటుంది. పరీక్ష యొక్క దీని యొక్క రిజల్ట్స్ వచ్చేసి మనకు 12 రోజుల తర్వాత వచ్చేస్తుంది అనమాట. అంటే 17వ తారీఖు మనకి ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఒక 12 రోజుల తర్వాత ఎగ్జామ్ యొక్క రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఈ అప్లై చేసేటువంటి విధానం మనం ఫస్ట్ ఈ సైట్లోకి వెళ్ళాలి. polyset.sbtet.telangana.gov.in అనేటువంటి సైట్కి వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా కూడా 3 దశల్లో చేయాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేశాక ఫీజు అనేది పేమెంట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ని నింపేసేయాలి. సో ఇది ఈ మూడు ప్రాసెస్లో నుంచి చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ అయిపోతుంది. సో ఈ యొక్క హాల్ టికెట్లను మనం అప్లై చేసిన వెంటనే కూడా డౌన్లోడ్ చేసుకోవాలంట. ఇది ఒకటి గమనించండి ఇక్కడ. తర్వాత మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి కావాల్సినటువంటి వివరాలు ఏంటి అంటే విద్యార్థి యొక్క పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, సెల్ నెంబర్, ఫోటో, సంతకం 2 కూడాను. అదేవిధంగా ఈమెయిల్ చూసుకుంటే ఇక అప్లై చేయు విధానం అనేది మనకి ఇక్కడ ఉంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి ఏ విధంగా వెళ్ళాలి, తర్వాత లాగిన్ చేసిన తర్వాత పేమెంట్ చేసేసిన తర్వాత అప్లికేషన్ అనేది మనకు వాళ్ళు ఇచ్చేటువంటి విధానంగా మనము ఫిల్ చేయాల్సింది ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, నేము ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసి నింపండి. సో ఇది ఈరోజు టీఎస్ పాలిసెట్కి సంబంధించినటువంటి వివరాలు. సో ఫ్రెండ్స్, ఎవరైనా 10th క్లాస్ ప్రజెంట్ చదివేటువంటి విద్యార్థులకి ఇది ఉపయోగపడుతుందని వీడియో చేయడం అనేది జరిగింది. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ.